జీవనానికి సాధించడము లేదా తెలుసుకోవడం అనేటువంటి అంశం లేదు. జీవనం అనేటువంటిది అది చాలా సహజ సిద్ధంగా ఉంది, అది నేరుగా ప్రకటించబడుతుంది అంటున్నాను నేను. మీ జీవనానికి ఆలోచనలతోటి అసలు ఎలాంటి సంబంధము లేదంటున్నాను. అది చాలా చాలా సహజ సిద్ధంగా అది నిరంతరము ఈ గాలి ఎలా ప్రవహిస్తుందో, ఈ నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో, ఇదంతా ఎలా అయితే ప్రవహిస్తుందో, ఈ మీ జీవనం అనేటువంటిది మీ దేహ పరిధితోటి సంబంధం లేకుండా, మీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా, నా మాటలతోటి సంబంధం లేకుండా, మీ వినికిడి జ్ఞానంతో సంబంధం లేకుండా, అసలు మీ ఇంద్రియ జ్ఞానంతో సంబంధం లేకుండా, మీ అపోహలతోటి సంబంధం లేకుండా, జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా జీవనము చాలా సహజ సిద్ధంగా ప్రకటించబడుతుంది. నేను జ్ఞానం పొందాలి అనేటువంటిది కూడా అతిపెద్ద అపోహది. నిజస్థితికి పొందడము, నిష్క్రమించడం అనేటువంటి అంశాలు లేవు. మీరెప్పుడు పొందే స్థాయిలో లేరు, మీరెప్పుడు నిష్క్రమించే స్థాయిలో లేరు. అసలు మీరు ఎలా ఉన్నారంటే ఏ స్థాయి లేకుండా మీరుగా చాలా సహజంగా ఉన్నారంట. మీ నిజస్థితి అంతా ఎలా ఉందంటే అది ఒక తీవ్రమైనటువంటి మహామత్తు వలయంతో కూడుకుని ఉందంటున్నాను. అది మీ నిజస్థితి ఎలా ఉందంటే అది గర్భస్థ శిశువు కంటే అంతరంగ గర్భంలో పూర్తిగా ఇమిడిపోయి ఉందంటున్నాను. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది మీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా అది నేరుగా చాలా సహజంగా చాలా చాలా సుందరంగా ఎప్పటికిప్పుడు సదా ప్రస్తుతమై అది విరాజిల్లబడుతూ ఉందంటున్నాను. దానికెక్కడ వర్ణన లేదు, దానికెక్కడ భాష్యము లేదు. కేవలము దాని ప్రకటితమంతా ఎలా ఉందంటే అది చాలా నిర్మలంగా అది లోగర్భ సుఖంతో నిండిపోయింది అంటున్నాను. ఎక్కడ మైండ్ అటాచ్మెంట్స్ లేవంటున్నాను. దానికి మీ నిజస్థితికి కొనసాగింపు లేదంటున్నాను. అది ఎప్పటికిప్పుడు మీ నిజస్థితి చాలా సహజ వైభవంతో తొలతోకబడతా ఉందంటున్నాను. మీరు చేస్తున్న తప్పల్లా ఏంటంటే మీ నిజస్థితిని అందిపుచ్చుకుందాం అనుకుంటున్నారు. మీరు చేస్తున్న తప్పల్లా ఏంటంటే మీరు మీ గురువుల్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు, మీరు మీ దేవుళ్ళని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే ఇదంతా మీరు కల్పించుకున్న అంశం అంటున్నాను నేను. ఇదంతా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా మీ మానసిక సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నారు. నేను దేవుడు లేడు అని మాట్లాడటం లేదు. మీరు అనుకుంటున్న దేవుడు, మీరు కల్పించుకున్న దేవుడు ఒక్కడే అంటున్నాను నేను. అది మీరు కల్పించుకున్నారు దాన్ని. గాడ్ ఈజ్ ఆల్సో మైండ్ ఇల్యూషన్. నేను ఒక ప్రత్యేకంగా నేను ఒకడిని ఉన్నాను అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రత్యేకతను ఆమోదిస్తారో మొత్తం అంతా కొన్ని వందల నేనుని మీరు ఆపాదించుకుంటారు అక్కడి నుంచి. అది చాలా ఒక లిప్తపాటులో సృష్టిక్రమం జరిగిపోతుంది అంటున్నాను నేను. మీ కంటికి ఏదైతే కనిపిస్తుందో అదంతా ఎలా ఉందంటే అది ఒక స్ట్రక్చర్స్ రూపంగా ఉంది. వాస్తవంగా అది ఏంటంటే కొన్ని లక్షల కోట్ల కణాల యొక్క బిందువుల యొక్క సమూహమై ఉంది. అది ఎవ్రీ మూమెంట్లోని తన ఆకృతిని మార్చుకుంటూ ఉంది. ప్రతి ఆకృతిలోని కూడా మనస్సు చాలా బీజ రూపంలో లోపల నిక్షిప్తమై ఉందంటున్నాను. మనసుకు ఎక్కడా కేంద్రకమైనటువంటిది లేదు, చైతన్యానికి ఎక్కడా కేంద్రకమైనటువంటి లేదు. అది ఎలా ఉందంటే అది విస్తృతంగా ఉంది. అది ఎక్కడ పెడితే ఎక్కడ, ఎప్పుడు పెడితే ఎక్కడ అది పూర్తిగా నిండిపోయి ఉంది అంటున్నాను నేను. అంతా ఒక పెద్ద శక్తిపాతంతో నిండి ఉంది. ఆ శక్తిపాతాన్ని ఆనుకునే
ఆకృతి అంతా ఉందంటున్నాను. ఈ శక్తి నుంచి ఎప్పుడైతే ఆకృతి విచ్ఛిన్నమవుతుందో, ఈ శక్తి నుంచి ఎప్పుడైతే ఆకృతి విడిపోతుందో, అక్కడి నుంచి ఒక 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 పెద్ద విస్ఫోటనం సంభవిస్తుంది. అక్కడ మీ నిజస్థితి దాగి ఉందంటున్నాను నేను. మీరు సహజంగా జీవిస్తూ పోతుంటే, మీరు ఆసక్తి లేకుండా మీరు జీవిస్తూ వెళ్తుంటే, మీకు మీరు చాలా నేరుగానే తారసపడతారంటున్నారు. మీరు సాధన చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఒక న్యూ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నారని. మీరు తపస్సు చేస్తున్నారంటే, మీరు దేనికోసమో పూనుకుంటున్నారంటే అర్థం ఏంటంటే మీరు కానిది ఇంకొకటి ఏదో ఉన్నది, దానికోసం మీరు పరితపిస్తున్నారని. జీవనానికి సాధించడము లేదా తెలుసుకోవడం అనేటువంటి అంశం లేదు. జీవనం అనేటువంటిది అది చాలా సహజ సిద్ధంగా ఉంది. అది నేరుగా ప్రకటించబడుతుంది అంటున్నాను నేను. మీ జీవనానికి ఆలోచనలతోటి అసలు ఎలాంటి సంబంధము లేదంటున్నాను. అది చాలా చాలా సహజ సిద్ధంగా అది నిరంతరము. ఈ గాలి ఎలా ప్రవహిస్తుందో, ఈ నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో, ఇదంతా ఎలా అయితే ప్రవహిస్తుందో, ఈ మీ జీవనం అనేటువంటిది మీ దేహ పరిధితోటి సంబంధం లేకుండా, మీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా, నా మాటలతోటి సంబంధం లేకుండా, మీ వినికిడి జ్ఞానంతో సంబంధం లేకుండా, అసలు మీ ఇంద్రియ జ్ఞానంతో సంబంధం లేకుండా, మీ అపోహలతోటి సంబంధం లేకుండా, జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా జీవనము చాలా సహజ సిద్ధంగా ప్రకటించబడుతుంది. మీరంతా దేవుడు అనేటువంటి పూర్తి పిచ్చి మత్తులో ఉన్నారంటున్నాను నేను. అక్కడ మీ సహజమైన మత్తు పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది అంటున్నాను నేను. మీ అస్తిత్వాన్ని కోల్పోతారు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అస్తిత్వాన్ని కోల్పోతారు. మీ నిజమైన దైవం ఎవరంటే అది మీకంటే భిన్నము కాదంటున్నాను నేను. మీకంటే ఇంకొకటి ఏదో వినూత్నంగా ఉందనేటువంటి ఆలోచన మీ నిజతత్వాన్ని, మీ నిజమైనటువంటి నైజాన్ని అది పూర్తిగా మిమ్మల్ని మీ నుంచి పూర్తిగా దూరం చేస్తుంది. మిమ్మల్ని ఒక పెద్ద అపోహతోటి నింపుతుంది అంటున్నాను నేను. నేను మళ్ళా చెప్తున్నా, నేను దేవుడు లేడు అని చెప్పటం లేదు. నువ్వు మానసికంగా ఏర్పరచుకున్న దేవుడు నిన్ను స్ట్రగుల్లోకి తీసుకెళ్తాడంటున్నాను నేను. నిన్ను డిస్టర్బ్ చేస్తాడంటున్నాను. మీరు దేన్నైతే ఆశిస్తున్నారో, మీరు ఎప్పుడైతే దేన్నైతే కోరుకుంటున్నారో అక్కడి నుంచి మీ దుఃఖం స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచైనా, మీరు ఇతరుల నుంచి ఏదైనా కోరుకుంటున్నారంటే మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. మిమ్మల్ని మీరు తెలుసుకోకూడదు అనుకుంటున్నారు, మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. మీకు దేవుడు ఉన్నాడని నిర్ధారిస్తున్నారు, మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. దేవుడు లేడని నిర్ధారిస్తున్నారు, మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. అసలు మీరు దేన్ని నిర్ధారించకపోతే మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఏర్పరచుకున్నటువంటి మానసిక పరంగా మీరు ఏర్పరచుకున్నటువంటి ఆధ్యాత్మికత నుంచి మీరు జీవన వైభవంలోకి రావాలంటున్నాను నేను. ముందు మీరు ఎక్కడికి రావాలి? జీవనంలోకి రావాలి మీరు ముందు. భవిష్యత్తులో కొన్ని వందల వేల మంది బానిసలని తయారు చేయడం కోసం ఈ గురువులంతా కలిపి మనకంటే ఇంకొక గొప్ప లోకం ఏదో ఉందని, ఒక గొప్ప దివ్యత్వం ఏదో ఉందని, మనకంటే భిన్నమైనటువంటి ఆత్మ లేదా మనకంటే భిన్నమైనటువంటి చైతన్యం ఉందని వాళ్ళు ఊహించిందే కాకుండా కొన్ని కోట్ల మందిని ఆ బానిసత్వంలోకి తోశారు. ఈ పాపం వీళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టదంటున్నాను నేను. మీ మాటలు, మీ చేతలు అది మీకు ఉపయోగించినా ఉపయోగించకపోయినా పర్వాలేదు, కానీ ఎదటి వాడి యొక్క స్వేచ్ఛని హరించేట్టుగా ఉండకూడదు అంటున్నాను. ఈ సాంఘిక వ్యవస్థ, ఈ మత వ్యవస్థ మిమ్మల్నిగా ఉంచకుండా మిమ్మల్ని మీకంటే అతీతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడానికి మీ సాంఘిక వ్యవస్థ, మీ మత వ్యవస్థ కూడా ఎలా ఉన్నాయంటే దాని పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాయి. అక్కడ మీ నిజతత్వాన్ని మీరు పూర్తిగా కోల్పోతున్నారంటున్నాను నేను. మీ సహజమైన ఆనందాన్ని కోల్పోతున్నారంటున్నాను. ఏదైనా మీ నుంచే ప్రకటితం అవ్వాలి, ఏదైనా మీ నుంచే రావాలి తప్ప మీకంటే భిన్నమైన అంశాల నుంచి ఏదైనా వచ్చిందేనంటే గనక అది ఒక పూర్తి అపోహదంతా. పూర్తి అపోహ.
మీరు ఎప్పుడైతే మీ నిజస్థితిని అందిపుచ్చుకోవాలనేటువంటి నైజం నుంచి మీరు ఎప్పుడైతే వైదొలిగిపోతారో, మీ సహజమైనటువంటి జీవనానికి మీరు ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తారో, మీరెవరు అనేటువంటిది మీకు స్పష్టంగా మీ మనసుతోటి సంబంధం లేకుండా మీకు తేటతెల్లమైపోతుంది. అది మీ మనసుతో సంబంధం లే, మీ శాస్త్రాలతోటి సంబంధం లే, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడితోటి సంబంధం లేదు. నేను ఎలాగైనా సరే ఇక్కడే ఉద్ధరింపబడతాననేటువంటి మీరు కల్పించుకున్నటువంటి గురుత్వం ఏదైతే ఉన్నదో, ఒక అపోహ ఏదైతే ఉన్నదో, అపోహతోటి సంబంధం లేకుండా మీ జీవనము చాలా సహజంగా ప్రకటించబడుతుంది. మీ సహజ జీవన వైభవాన్ని మీరు నేరుగా రుచి చూడాలంటున్నాను. అది ఎవరి సహకారము లేకుండానే. ఎవరి సహకారాన్ని అయినా గనక మీరు తీసుకున్నారంటే గనక మీరు బానిసలైపోతారు. జాగ్రత్త అంటున్నాను. స్వేచ్ఛలో ఆ స్వేచ్ఛకి ఎవరైనా ప్రాతినిధ్యం వహించారు అని అంటే అది స్వేచ్ఛ కాదు, అది దుఃఖం అంటున్నాను నేను. మీకు స్వేచ్ఛ ఒక దేవుడి దగ్గర నుంచి వస్తుందంటే మీరు దుఃఖానికి తలుపులు తీశారని. మీ స్వేచ్ఛ మీకు ఏ గురువుల దగ్గర నుంచైనా వస్తుందంటే దానికంటే మీ దుఃఖానికి మీరు ఆ గేట్స్ ఓపెన్ చేసి ఉంచుకున్నారని. మీకు కావలసింది దేవుడు కాదు, మీకు కావలసింది సహజమైనటువంటి ఆనందము. మీరు గాఢ నిద్రలో ఏ సహజమైనటువంటి ఆనందాన్ని అయితే మీరు పొందుతున్నారో, మీరు మెలకువలోనే అటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆనందం మీకు తక్షణం లభిస్తుంది. మీరు ఆలోచనలతోటి దాన్ని మీ జీవనాన్ని ప్రాసెస్ చేయకుండా ఉంటే. ఆలోచించడం మీ సహజ నైజం కాదు, అందిపుచ్చుకోవడం అనేటువంటి మీ సహజ నైజం కాదు. మీ సహజ నైజం ఏంటో తెలుసా? మీ సహజ స్వభావం ఏంటో తెలుసా? మీరుగా చాలా సహజంగా కోరిక లేకుండా ఉండటం, అంటే ఆసక్తి లేకుండా ఉండటం. అందుకే చూడండి, గాఢ నిద్రకి ఎటువంటి ఆసక్తి లేదంటున్నాను నేను. గాఢ నిద్ర యొక్క పరమ ప్రయోజనము దేనికో తెలుసా? గాఢ నిద్రకే. కానీ మెలకువ యొక్క పరమ ప్రయోజనం ఏంటో దేవుడి కోసం తెలుసా? ఓ లక్షణం ఉన్నాయి ఇందులో. గాఢ నిద్ర యొక్క సహజ ప్రయోజనం దేనికోసం? గాఢ నిద్ర కోసమే. నిద్ర యొక్క ప్రయోజనం దేనికోసం? నిద్ర కోసమే. కానీ మెలకువ యొక్క ప్రయోజనం దేనికోసం? మెలకువ కోసం అవ్వాలి. కానీ మెలకువ యొక్క ప్రయోజనం అందులో ఎన్నున్నాయో. అందుకే నేను అంటున్నాను, మీ జీవనాన్ని ఆలోచనలతోటి మీరు ప్రాసెస్ చేస్తున్నారంటున్నాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో ప్రాసెస్ చేస్తున్నారు. మీరు మాట్లాడుకోవలసింది మీకు ముందు ఎన్ని జన్మలు ఉన్నాయని కాదు, తర్వాత జన్మలో మీరు ఏమవుతారని కాదు. మీరు మాట్లాడుకోవలసింది, అసలు మీరు ఒకవేళ ఆలోచించదలిస్తే మీరు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు అపోహలో పడుతున్నారని. నువ్వెప్పుడు గతం గురించి వెళ్ళకు, నువ్వెప్పుడు భవిష్యత్తులోకి వెళ్ళకు. ఈ ప్రస్తుతంలో నీ సహజ జీవన విధానము ఎక్కడ విచ్ఛిన్నమవుతుందో చూడు. ఎక్కడ నువ్వు భ్రాంతిలోకి పడి కొట్టుకుంటున్నావో చూడు. ఎక్కడ నువ్వు అపోహను పెంచి పోషించుకుంటున్నావో చూడు. నీ సమయం ఎందుకు దుర్వినియోగం అయిపోతుందో చూడు. నువ్వు ఎక్కడ దేనికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావో చూడు. నువ్వు పుస్తకాలకి ఎక్కడ ఎడిక్ట్ అవుతున్నావో చూడు. నువ్వు ఈ సత్సంగాలకి ఎక్కడ ఎడిక్ట్ అవుతున్నావో చూడు. నువ్వు నీకంటే భిన్నమైన వాటికి నువ్వు ఎక్కడ ఎడిక్ట్ అవుతున్నావో చూడు. మీరు చూడవలసింది అది. మీరు అలా కాకుండా మీరు నేరుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కొంత ప్రసన్నతను అనుభవిస్తున్నారు. ఆ ప్రసన్నతను ఆలోచనలతోటి కలుపుతున్నారు, వాటిని వ్యక్తీకరిస్తున్నారు, అక్కడి నుంచి దుఃఖాన్ని తీసుకుంటున్నారు. ఇదే జరుగుతుంది. పైగా కాలం కలిసి రావటం లేదు. ప్రారబ్ధం ఎలాగుంది? వాస్తవానికి మీ జీవనం ఉందంటే మిగతాది ఏమీ లేదు అసలు. ఇవన్నీ మాటల మనస్సు యొక్క పైశాచికత్వం అంటున్నాను నేను. ఇదంతా ఎవరైనా జన్మ కర్మల గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రస్తుతాన్ని విడిచిపెట్టి భూతం గురించి లేదా
భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళంతా పసి మొగ్గల్ని చిదిమేస్తున్నారని అర్థం. దాన్ని ఒక స్వచ్ఛమైన నవ్వుని చిదిమేస్తున్నారని అర్థం. మీకు ఎవరైనా దేవుళ్ళ గురించో దేవతల గురించో మాట్లాడుతున్నారు, అది మీ గురించి మాట్లాడటం లేదంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని వాళ్ళంతా చిదిమేస్తున్నారని. ఒక స్వచ్ఛమైన నవ్వుని చిదిమేస్తున్నారని, ఒక ప్రేమపూర్వకమైనటువంటి ప్రస్తుతాన్ని చిదిమేస్తున్నారని, ఒక మహదానందమైనటువంటి ఈ సదా ప్రస్తుతము తలకు వైభవాన్ని, ఈ అనుగ్రహాన్ని పూర్తిగా మీకు కాకుండా చేస్తున్నారని. మీరు ఎవరు అంటే అది పూర్తిగా మీరే. ఎప్పుడు మీరు ఒక్కరే. మీకంటే భిన్నమైనది ఏదైనా ఉంది అని అంటే గనక అది మీరు కోరుకుంటున్నారు అంతే. దాన్ని మీరే ఊతమిస్తున్నారు. మీ దుఃఖానికి మీరే కారణం, ఇతరులు ఎవరు కారణం కాదు. మీరిక్కడ సమృద్ధిగా జీవించడానికి, ఈ అపోహ నుంచి బయటకు రావడానికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడము మీరు చాలా అత్యవసరం అనుకుంటున్నారు. కానీ మీ పట్ల మీరు ప్రశ్నించుకోవడం వల్ల కలిగినటువంటి అవగాహన చాలా ప్రధానం అంటున్నాను నేను. ఇక్కడ అవగాహన చాలా ప్రధానం. మీకు అవగాహన లేనంత వరకు కూడా మిమ్మల్ని మీరు ఎంత ప్రశ్నించుకున్నా, మీ లోపల మీరు ప్రసన్నతను అనుభవించినప్పటికీ కూడా మీ ఓటు అక్కడ మీకు కావాలంటున్నాను, అక్కడ మీ సమర్థత మీకు కావాలంటున్నాను. రైట్, ఈ ప్రసన్నతలో నేను హాయిగా ఉండగలను అనేటువంటి మీ నిర్ధారణ ఉంది చూసారా, మీ నిర్ధారణే మిమ్మల్ని అపోహ నుంచి బయటికి తీసుకొస్తుంది. మీ జపాల వల్ల, దానాల వల్ల, ధర్మాల వల్ల, వీటి వల్ల ఏమవుతుంది? ఇదంతా మానసిక మైండ్ ఇల్యూషన్. ఇదంతా నేను అందుకే చెప్తున్నాను, మీ సహజత్వాన్ని, ఈ సాంఘిక వ్యవస్థ, ఈ మత వ్యవస్థ మీ సహజత్వాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి, పూర్తి మద్దతునిస్తున్నాయి. అట్లా మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే అది అయిపోతుంది, మీరు అక్కడికి రండి, అక్కడికి వెళ్తే అది అయిపోతుంది, మీరు ఇక్కడికి వస్తే అన్నీ పోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతే అన్నీ పోతాయి, ఏదో ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని చెప్తారు, ఈ ప్రదేశంలో ఉంటే ముక్తి వచ్చేస్తుంది అంటారు. ఏముండదు, ఎక్కడున్నా అదే గాలి, అదే నీరు, అదే నిప్పు, అదే భూమి, అదే ఆకాశం, అంతే. నీ మైండ్, నీ మానసిక నిర్ధారణలో మార్పు అదంతే కేవలం. ఇది ఎటువంటి ఆ పిచ్చితనం అంటే, అసలు నువ్వు 2 ముద్దలు ఇక్కడ తింటే ఇక్కడ కూర్చుంటేనో అరుగుద్ది, ఆ పక్క తోటలోకి వెళ్తే అరగదన్నట్టుంది పరిస్థితి. ఇది ఎలా సాధ్యం? ఈ ఆధ్యాత్మికత పేరుతో మిమ్మల్ని మీరు ఎంత హింసించుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మికత పేరుతో మీరు, ఈ శాస్త్రాల పేరుతో లేదా ఈ ప్రవచనాల పేరుతో మిమ్మల్ని మీరు ఎంత హింసించుకుంటున్నారు. మీకు ఏది అవసరమో, ఏది అత్యవసరమో అన్న విషయాన్ని విడిచిపెట్టి, మీకు ఏదైతే అనవసరమో, మీకు ఏదైతే ఉపయోగం లేదో దాన్ని అత్యవసరం అనుకుంటున్నారు మీరు. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు కంప్లీట్గా ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ పొల్యూషన్లో ఉన్నారు మీరంతా. మీరు అనుకుంటున్న ఆధ్యాత్మికత అది, దాన్ని పట్టుకుని మీరు ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఉన్న కాడ ఉండటం లేదంటున్నాను. మీ ఆధ్యాత్మికత అంతా కూడా రాకపోకల మధ్య ఉందంటున్నాను. ఇది మిమ్మల్ని ఎప్పుడు సుఖంగా ఉండనివ్వదు అంటున్నాను నేను. మిమ్మల్ని ఎప్పుడు అది స్థిమితంగా ఉండనివ్వదు. అది మీకేదో కావాలి, ఏదో ఆపేక్ష లోపల, మీకేదో కోరిక ఉంది. మీకేదో బలమైన కోరిక ఉంది. మీకందరికీ మోక్షం అనేటువంటి ఆసక్తి చాలా బలంగా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆత్మజ్ఞానం అనేటువంటి శీర్షిక ఏదైతే ఉందో దానికి మీరు కొంత పూర్తిగా వ్యసనపరులైపోయి ఉన్నారు. దాని నుంచి మీరు బయటికి రారు. నేను మిమ్మల్ని బయటికి తీయలేను కూడా. మీరు దానికి పూర్తిగా వ్యసనపరులైపోయి ఉన్నారు బాగా. ఎలాగైనా జ్ఞానం పొందాలి. మిమ్మల్ని మీరు డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు అంటున్నాను నేను ఇక్కడ. మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటున్నారు. అవునా కదా? ఏదో కావాలి అనేటువంటిది ఏంటది? పూర్తిగా విభాగాన్ని సూచిస్తుంది అంటున్నాను నేను.
మీ నిజమైన శైలి, మీ నిజమైన ఆనందము ఏంటో తెలుసా? మీరుగా ఉండటము, సజావుగా జీవించడం. అది జీవించడానికి ఆలోచనలకి అసలు సంబంధమే లేదు. అసలు మీరు జీవనం దాకా రావటం లేదు. మీరు కల్పించుకున్న దేవుళ్ళకి దగ్గరగా ఉందామనుకుంటున్నారు, అక్కడ కూడా వెళ్ళలేకపోతున్నారు. మీ సహజ జీవనంలోకి రావటం లేదు అసలు. ఎందుకంటే మీరు బలంగా నిర్ధారించారు మీకంటే భిన్నంగా ఏదో ఉంది, దాన్ని ఎలాగైనా పొందాలి, దాన్ని ఏదో చెయ్యాలి అనేటువంటి మానసిక పైశాచికత్వంలో ఉన్నారు మీరంతా. అక్కడి నుంచి కిందకి రావడానికి మీరు అసలు ఒప్పుకోవటం లేదు. మనకంటే భిన్నంగా ఇంకోటి ఏదో ఉంది, దాన్ని పొందాలి, దాన్ని పొందాలి, దాన్ని పొందాలని మూర్ఖులంతా శాసనం చేస్తున్నారంటాను నేను. మూర్ఖులే శాసనాలు చేస్తారు. సహజ జీవన సంపన్నుడు ఎప్పుడూ శాసనం చేయడు, వాడెప్పుడు సమృద్ధిగా జీవిస్తాడు. మీరు ఏదైతే అమృతం అని అనుకుంటున్నారో అది మీకంటే భిన్నంగా లేదు. అది మీ జీవనంలో సమృద్ధిగా ఉందంటున్నాను నేను. కానీ మీరు దాన్ని ఆలోచనలతోటి విభాగపరుచుకుంటున్నారంటున్నాను. సమస్య అంతా అక్కడే వచ్చింది. నేను మళ్ళా చెప్తున్నాను, మీ జీవనంలో ఎలాంటి సమస్య లేదు. సమస్య అంతా మీ వ్యక్తీకరణలోనే ఉంది. సమస్య అంతా మీ ఆలోచన సరళిలోనే ఉంది. సమస్య అంతా ఎక్కడుంది అంటే చెప్పనా, అది మీ కోరికలో ఉంది. సమస్య అంతా అక్కడే ఉంది. మీరెప్పుడు ఒక్కరే, మీరెప్పుడు ఒక్కటే, మీరెప్పుడేంటి ఒక్కటే. కానీ మీరు నిరంతరం ప్రతి లిప్తలోని విభాగపడుతున్నారు. చూడండి, మీ నేను అన్న ఆలోచనే దైవ వ్యవస్థ, నేను అన్న ఒక్క ఆలోచనే దేహ వ్యవస్థ, నేను అన్న ఒక్క ఆలోచనే మీరు అనుకుంటున్నటువంటి జీవ వ్యవస్థ. ఆ నేను అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో, ఆలోచన ఎప్పుడైతే నిష్క్రమించిందో మీ జీవ దైవ వ్యవస్థ మొత్తం ఉన్న పలంగా కుప్పకూలిపోతుంది మొత్తం అంతా. నేను ఇది అని నిర్ధారిస్తున్నారు, అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనేటువంటి భయంతో ఉన్నారు. మీ భయమే మిమ్మల్ని దేవుణ్ణి సృష్టించేటట్టుగా చేస్తుంది. మీ భయమే మిమ్మల్ని శాస్త్రాల దగ్గర తీసుకెళ్తుంది. మీ భయమే మిమ్మల్ని ఈ మత వ్యవస్థలోకి దూరేటట్టుగా చేస్తుంది. మీకు ఎప్పుడైతే భయం పోయిందో మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది అంటున్నా. మీకేం అవసరం లేదు. మీరు గాఢ నిద్రలో ఎంత సహజంగా అయితే ఉన్నారో, మీరు మెలకువలో కూడా అంతే సహజంగా ఉండగలరు. మీరు అలా ఉండగలిగినటువంటి నైజాన్ని మీరు సృష్టించుకోవలసిన అవసరం లేదంటున్నాను. అది ఎప్పుడు సదా ఉన్నారు మీరు. ఎప్పుడు మీ సహజత్వం అంత పుష్కలంగా ఉందంటున్నాను నేను. మీ సహజత్వానికి అసలు ఆలోచన లేదు. మీ సహజత్వానికి మీ ఆలోచనలకు అసలు సంబంధమే లేదు. అసలు మీరు ఆలోచన లేకపోయినా మీరు ఎప్పుడు సమృద్ధిగా ఉన్నారు. మీరు అసలు ఎప్పుడు ఆలోచనలు అనేటువంటివి కేవలం వ్యక్తీకరణది. మీ ఆలోచన ఎప్పుడైతే ఆగిపోయిందో మొత్తం డివైడ్ అయిపోతుందంట, మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. మీరు అనుకుంటున్న ఏదైతే మీరు అనుకుంటున్నారో అవంతా ఒక్క పేక మేడల్లా కూలిపోతాయి. ఈ ఆధ్యాత్మికతలో ఎక్కువ దౌర్బల్యం ఎక్కడ దాగి ఉందంటే అది అనుగ్రహం అన్న పేరులో దాగి ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. చూసారా మళ్ళీ మీరు అక్కడి నుంచి. మహాత్ముల బోధ ఏముంది? అనుగ్రహం కావాలి అని అడిగితే అది సదా ఉన్నది. కానీ మనం అందిపుచ్చుకోవాలనుకుంటున్నాం. మీరు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టే కొంతమంది మూర్ఖులు దాన్ని ఇస్తానంటున్నారు. మీ జీవనానికి ప్రత్యేక అనుగ్రహం అవసరం లేదు. మీ ఆసక్తికి అనుగ్రహం కావాలి, మీ జీవనానికి అక్కర్లే. మీకేదో పొందాలన్న ఆసక్తి ఉంది కదా, ఆ ఆసక్తే మీకు అనుగ్రహం కావాలి, అనుగ్రహాన్ని పొందాలి, అనుగ్రహం లేకపోతే ఎలాగా, అనుగ్రహాన్ని అర్థించాలి, ఇలాంటి విషయాలన్నింటినీ బయటికి తీసుకొస్తుంది.
మీ భయమే అర్థిస్తుంది. మీ భయమే భిక్షాటానికి వెళ్తుంది. మీ అసహనమే అర్థిస్తుంది. మీ అసహనమే భిక్షాటానికి వెళ్తుంది. మీ అపోహలే మిమ్మల్ని మీ 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 ఉన్నతమైనటువంటి సహజ స్థితి నుంచి అసహజ స్థితికి దిగజారుస్తుంది అంటున్నాను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక సుప్రీం ఇండివిజువాలిటీని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీ ఆనందం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క సహజ నైజం. అది దాన్ని ప్రత్యేకంగా సాధన ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ పొందాలనుకోవడం అనేటువంటిది అది దాన్ని మీరు ఆలోచనల యొక్క అమరికలోకి తీసుకెళ్తున్నారంటున్నాను నేను. అక్కడ మీరు ప్రతి విషయాన్ని ఆలోచనలతో అనుసంధానపరుస్తున్నారంటున్నాను. ఆలోచనల గర్భంలోకి దాని యొక్క మూలంలోకి ఎవరు పోవడానికి అసలు ఆ ధైర్యం ఆ సాహసం ఎవరో చేయటం లేదు. ఎందుకు? దానికి కారణం ఏంటి అని అంటే కనుక ఏదో భయం ఉంది మనకి. మీ భయమే మిమ్మల్ని వ్యక్తీకరణ స్థాయికి తీసుకెళ్తుంది. మీ భయం లేకపోతే మీరు పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి సౌందర్యంతో నిండిపోతారు. ఆ సహజ సిద్ధమైన సౌందర్యంతో మీరంతా నిండిపోతారు. మీ భయమే దేహ వ్యవస్థను సృష్టిస్తుంది. మీ భయమే దేవుణ్ణి సృష్టిస్తుంది. మీ భయమే మీ చేత ఆధ్యాత్మికతను సృష్టిస్తుంది. భయం లేకపోతే ఆ మహదానందానికి దేహం విచ్ఛిన్నమైపోతుంది అంటున్నాను నేను. అది మీ నిజస్థితిలో అసలు ఎక్కడ కల్మషం లేదు. మీ నిజస్థితి జనన మరణాలకు సంబంధించింది కాదు. జనన మరణాలు అనేటువంటివి మీ ఆలోచనలకు సంబంధించింది. అది మీ పుట్టుక మీ చావు కూడా అది మైండ్ ఇల్యూషన్. అది మీరెవరంటే యు ఆర్ ప్యూర్ బీయింగ్, యు ఆర్ అల్టిమేట్ బీయింగ్. మీరు ఎవరి మీద ఆధారపడవలసిన అసలు అవసరమే లేదంటున్నాను నేను. అసలు మీరు ఆధారపడుతున్నారంటే మీ మనస్సుని మీరు ప్రాసెస్లోకి తీసుకొస్తున్నారండి. మీరు దీన్ని చాలా స్పష్టంగా చూసుకోవచ్చు అంటున్నాను నేను. ఇది మీరు నా దగ్గర మీరు చూడకూడదు, ఇది మీలో మీరు చూడాలంటున్నాను నేను. ఇది ఇక్కడ ఎవరికి వారే ప్రతి వారు ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని నేను తరచూ మాట్లాడుతూనే ఉంటాను ఈ విషయం. మీరు అందరినీ ఊహిస్తున్నారని చెప్తున్నాను. మీ నిజస్థితిని కూడా మీరు ఊహిస్తున్నారు. మీ నిజస్థితిని మీరు 100% ఊహిస్తున్నారు. మీ జీవనాన్ని ఏం చేస్తున్నారు? ఆలోచనలతోటి ప్రాసెస్ చేస్తున్నారు అంటున్నాను. మీరు ఎప్పుడైతే ఇది అని మీరు ఎప్పుడైతే ఊహిస్తారో ఒక లిప్తపాటులో ఇదంతా నిర్మాణం జరిగిపోతుంది అంటున్నాను. ఆ నిర్మాణం కూడా కొన్ని కోట్ల మార్పులతోటి కూడుకున్నట్టుంది అంటున్నాను. ప్రతి నిర్మాణం కూడా కొన్ని వందల వేల కోట్ల మార్పులు జరిగిపోతున్నాయి. ప్రతి లిప్తలోనే జరిగిపోతున్నాయి అంటున్నాను. అది అన్లిమిటెడ్ ప్రాసెస్ జరుగుతుంది అంటున్నాను. ఆ వేగం ఎంత వేగం ఉందంటే కొన్ని లక్షల కాంతి సంవత్సరాలకు ఉన్నంత వేగం ఉందంటున్నాను. ఆ వేగంలో మొత్తం అంతా రూపు మారిపోతుంది అంటున్నాను. మొత్తం అంతా మీ బాడీ, మీ అవయవాలు, మీ మనస్సుతో సహా ప్రతిదీ నిరంతరం కొన్ని వందల వేల కోట్ల మార్పులు సంభవిస్తుంది అంటున్నాను లోపల. ఒక గొప్ప అది ఎలా ఉందంటే గొప్ప డివైన్ డ్యాన్స్ జరుగుతుంది అంటున్నాను లోపల. అది చాలా విస్తృతంగా ప్రవహిస్తుంది. అది ఆ శక్తి అది ఎప్పటికప్పుడు ఆ ఎనర్జీ ఫామ్లోకి మారిపోతుంది ఎప్పటికప్పుడు అంటున్నాను నేను. ఆ ఎనర్జీ నుంచి ఎప్పుడైతే ఫామ్ సెపరేట్ అయిపోయిందో, మీకు ఎనర్జీ ఎప్పుడైతే ఎనర్జీలాగా ఉండిపోతుందో, శక్తి ఎప్పుడైతే శక్తిలాగా ఉండిపోతుందో, అసలు ఫార్మేషన్ ఎప్పుడైతే లేదో, అర్థమవుతుందా? అప్పుడు మీరు క్రియేషన్ నుంచి బయటకు వస్తారంటున్నాను నేను. అప్పుడు క్రియేషన్ నుంచి బయటకు వస్తారు.
అప్పుడు వరకు మీరు ఊహిస్తూనే ఉంటారు, ప్రతిదాన్ని ఊహిస్తూనే ఉంటారు. సో మీ లైఫ్ అంటే మీ జీవనం ఎలా ఉంది ఇప్పుడు? చాలా సహజ సిద్ధంగా అది ప్రవహిస్తుంది. దానికి మీ ఇంద్రియ జ్ఞానంతో సంబంధం లేదు. మీరు అనుకుంటున్నారు మీ జీవనానికి ఖచ్చితంగా ఇంద్రియాలు ఉండాలని, కానీ అలా లేదది. మీ జీవనానికి ఇంద్రియాలతో సంబంధం లేదు, మీ జీవనానికి మీ ఆలోచనలతోటి సంబంధం లేదు, మీ జీవనానికి మీ బుద్ధి కుశలతోటి సంబంధం లేదు, మీ జీవనానికి దేవుడికి సంబంధం లేదు. మీ జీవనానికి దేనితోటి సంబంధం లేదు, కానీ మీరు మీ జీవనాన్ని ఆలోచనలతోటి ప్రాసెస్ చేస్తున్నారు. ఎవ్రీ మూమెంట్ని ఆలోచనలతోటి ఏం చేస్తున్నారు? మీరు ప్రాసెస్ చేస్తున్నారు. మీరు 100% మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఆ థాట్ నిన్ను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది అంటున్నాను నేను. మొత్తం ఇది కంప్లీట్ డిస్ట్రాయ్ చేస్తుంది థాట్. నీ ఆలోచనలే నీకు సమస్య అంతే. మీ ఆలోచనలే మీకు సమస్య, కానీ మీరు ఏమంటున్నారు మళ్ళీ? ఆ ఆలోచనలు మళ్ళీ మంచి ఆలోచన చెడు ఆలోచన అంటున్నారు. మళ్ళీ దానికి 2 ఆలోచనలే. మీరు ఇతరం గురించి ఆలోచించడం ఆలోచనే, మీరు మీ గురించి ఆలోచించడం కూడా ఆలోచనే. 2 ఆలోచనలే. కానీ మీరేమంటారంటే ఇతరం గురించి ఆలోచిస్తే అదేమో గుడ్ థాట్ అంటారు, బ్యాడ్ థాట్ అంటారు. మీ గురించి మీరు ఆలోచిస్తే ఏమంటారు? గుడ్ థాట్ అంటారు. కానీ వాస్తవానికి 2 ఆలోచనలే. 2 ఆలోచనలు మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మీ ఆలోచనలు మిమ్మల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. మీ